అండ్ ఇంకోటి మీరు హైట్ పరంగా వెయిట్ పరంగా అన్నీ చూసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఇది ఉంటుంది మీ దగ్గర. బట్ మీలాంటి వాళ్ళని వదిలిపెట్టి మన వాళ్ళు బాలీవుడ్కి వెళ్ళిపోయి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళకి డైలాగులు రాక కష్టపడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీలాంటి మంచి వాళ్ళని ఎందుకు వాడుకోవట్లేదు? సార్ ఎవరి ఇష్టం ఆడిది సార్. దిస్ ఇస్ అ ఫ్రీలాన్స్ బిజినెస్. అంటే దీనికి రూల్స్ ఏమి లేవు. అదే రూల్స్ ఏం లేవు, రూల్స్ లేవు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఒకరిని అడిగాను సార్. మీరు అడిగిన క్వశ్చనే నేను ఒకరిని అడిగాను. ఏమడిగానంటే విక్టరీ అనే ఒక సినిమాకి, విక్టరీ అని ఒక సినిమా తెలుగులో తీశారు, నితిన్ హీరో. అది నితిన్ ఆర్ఆర్ మూవీ మేకర్స్. నేను ఎక్కడో రామానాయుడు స్టూడియో 18లో ఉంటే ఆయన ఎవరో సురేష్ రెడ్డి అని ఒక ఆయన వచ్చి సార్ ఇప్పుడు వేషానికి డేట్లు కావాలి సార్. లేదా నాకు జుట్టు లేదు, నేను ఎప్పుడే అనసూయ నుంచి బయటకు వచ్చాను, జుట్టు ఇంకా పెరుగుతాను. పర్లేదు సార్ ఇలాగే ఉన్నా. ఓకే చేస్తాను. ఏంటి వేషం ఏంటంటే మీరు ఒక లాయర్ సార్, మీకు సెపరేట్ ట్రాక్ ఉంటుంది, ఒక 10 days కావాలండి అన్నాడు. ఓకే చేద్దాం సార్. రెమ్యూనరేషన్ ఏంటి సార్ అంటే, సార్ ఇది కొంచెం అన్నాడు. సరే ఓకే అలాగే కన్సిడర్ చేద్దామా, వాట్ ఎవర్ ఇస్ రెమ్యూనరేషన్. నాకు ఫస్ట్ ఈ సినిమాలో నా కో ఆర్టిస్టులు ఎవరో చెప్పండి. అశుతోష్ రాణా అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, హిందీ అతను. ఓకే ఆయనకి ఎంత ఇస్తున్నారు రెమ్యూనరేషన్, ఆయన ఎన్రోల్ చేస్తాడు, ఎంత ఇస్తున్నారు రెమ్యూనరేషన్, ఇది ఈ రేషియోలో ఇస్తున్నాం సార్, ఎంత ఇస్తున్నాం సార్. టోటల్గా ఆయనకి ఇచ్చే దాని మీద ₹1,00,000 నాకు ఎక్కువ ఉన్నాను. ఇప్పుడు ఆయన మెయిన్ విలను, మీరు క్యారెక్టర్ ఆర్టిస్టు, మరి ఎందుకు సార్ అన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు తెలుగు వచ్చు, అశుతోష్ రాణాకి తెలుగు రాదు. 2 నా భుజాల దగ్గరికి వస్తాడు అతను, నా అంత హైట్ లేడు. 3 నా ఇంట్లో నేను ఉంటాను, బిజినెస్ క్లాస్లో ఢిల్లీ నుంచో బాంబే నుంచో నేను రాను ఇక్కడికి, నా మేకప్ మ్యాన్ రారు. నాకు అసలు మేకప్ మ్యాన్ లేడు, నాకు అసిస్టెంట్ లేడు, నా కారు నేను వేసుకొస్తాను, నాకు డ్రైవర్ భత్తా ఇవ్వక్కర్లేదు మీరు. వీటన్నిటికంటే మెయిన్ ఆంధ్రప్రదేశ్లో అతనికంటే ఒక 100 times ఇమేజ్ నాదే ఎక్కువ. మరి నాకంటే అతనికి ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తున్నారని అడిగాను. సి ఐ డెంట్ అండర్స్టాండ్ దట్. అంతే కదా. ఇప్పుడు అతను ఎవరికి తెలియదు, అతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చి సినిమాలు పెట్టుకుంటున్నారు. నేనెవరో అందరికీ తెలుసు, అదే బెటర్ ఇమేజ్ ఉంది నాకు, బట్ నాకు తక్కువ డబ్బులకి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడిగాను. అతని దగ్గర ఆన్సర్ లేదు. సార్ మీరు కూడా ఏంటి సార్, నేను కూడా కదగా నేనే అడుగుతున్నాను. సో ఇఫ్ యూ పే మీ దిస్ మచ్ ఐ విల్ యాక్ట్ ఇన్ యువర్ మూవీ. తర్వాత వాళ్ళు ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేసి, వీళ్ళు ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేసి, ఆ డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేసి, లేదు సార్ అలాగా సార్ ఇది ఒకసారి సరే పోవే, నేను అడగాలనుకుంటే అడిగేశాను, డబ్బులు ఇస్తావు ఇవ్వ తర్వాత విషయం అని చెప్పేసి సరిగా యాక్ట్ చేస్తావు సినిమా. బట్ ఇవాళకి నేను అదే అడుగుతాను ఎవరినైనా సరే, వెన్ దర్ ఇస్ అ మోర్ క్వాలిఫైడ్ లోకల్ యాక్టర్, వై డూ యూ వాంట్ టు గెట్ ఎ నాన్ క్వాలిఫైడ్ యాక్టర్ ఫ్రమ్ అనదర్ లాంగ్వేజ్? ఏంటి సార్? కరెక్ట్ సార్, అదే అడుగుతున్నాం. దాని మీద మనం నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం సార్ ఈ మాట అడిగినందుకు. అదే ఒపీనియన్ మీద ఇంకా ఏంటి లోపల ఉన్నది ఏంటనే. లోపల ఉన్నది కదా సార్, ఐఎమ్ వెరీ ఆనెస్ట్, ఐఎమ్ వెరీ ఓపెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు గారు ఉన్నాడు, లెజెండ్ సినిమాలో ఆయన టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇది విలన్గా. ఏంటి తెలుగోడు ఇమేజ్ ఆంధ్రప్రదేశ్లో జగపతి బాబు అంటే తెలియనాడు ఎవరు లేడు. మరి అయినా సరే జగపతి బాబుని కాదనుకుని చెప్పి బయట నుంచి తీసుకొచ్చి విలన్స్ని మలయాళం నుంచి తమిళ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు కదా, ఎందుకు? అదే అన్న, జగపతి బాబు గారు ఇన్కాంపిటెంట్ కాదు కదా, మంచి ఆర్టిస్ట్ అయినా, వెరీ గుడ్ యాక్టర్. సో అలా దెర్ ఆర్ సమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ డిస్పారిటీస్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ దిస్ కెనాట్ బి కరెక్టెడ్ బై ఎనీవన్. ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇట్ కుడ్ బి ద డైరెక్టర్, ఇట్ కుడ్ బి ద ప్రొడ్యూసర్, బట్
కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎస్ మనం చేసేది తప్పు, తప్పే ఎస్ బట్ తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నామంటే వి డిజర్వ్ ఇట్, అంతే కదా. సో మీరు ఎప్పుడన్నా మీ తోటి ప్రొడ్యూసర్స్ తోటి ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్తో డిస్కస్ చేస్తుంటారు ఈ మ్యాటర్ ఇలాంటివి ఏంది? నన్ను ఎవరన్నా అడిగితే నా ఒపీనియన్ అడిగితే చెప్తాను, బట్ నేను అసలు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఇంటరాక్ట్ అయితే తక్కువ. ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్, ఐ డోంట్ పబ్లిక్ ప్లేసులకి ఎక్కువ వెళ్ళను, ఐ డోంట్ గో టు ఫంక్షన్స్. నేను ఇంటరాక్ట్ అయ్యేదేదో 2-3 మ్యాక్సిమం అంతే. సో నాతో పెద్ద ఎవరు అడగలేదు. అండ్ డైరెక్టర్ ఒక యాక్టర్గా మారిన ప్రాసెస్లో కొంచెం కమర్షియల్ డైరెక్టర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఒక డైరెక్టర్ యాక్టర్ అయినప్పుడు నేను తీసుకోవడం అవసరమా, మన ప్రాజెక్ట్లో తీసుకోవడం అవసరం అని కొన్ని ఫీలింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్ మేబీ పాసిబుల్ అలాంటివి ఫేస్ చేశారు ఎప్పుడన్నా మీరు? అలాంటివి పాసిబుల్. నాకు ఈ పెద్ద కమర్షియల్ డైరెక్టర్లు ఎవరో ఫోన్ చేసి నాకు వేషాలు ఇవ్వటం, అందుకే అంటున్నాను. అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారా? ఎలా ఏంటి అక్కడ వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు బాస్, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే నాకు ఎవరో ఫోన్ చేసి వేషాలు ఇవ్వలేదు. నాకు వచ్చిన వేషాలు అయ్యో నేను చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని వేస్తాను. చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తారు నా దగ్గర వేషాలకి, మరి ఎందుకు వస్తారో నాకు తెలియదు కానీ